నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరో ధ్యానం నారాయణః పరః సర్వం దృశ్యతే శ్రూయతే వా ఓం అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు విష్ణుస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగో రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరో లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ శ్రీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా కుశోపాశముభేదముద్రాం కరేర్వహంతీం కమలాసనస్థా బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహవంబాం జగదీశ్వరీం తాం మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి రుద్రః ప్రచోదయాత్ సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో దేవతాభ్యో నమః వేదోక్త భక్తపూర్వక సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి భావనయా ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి నమస్కారం చేసుకోండి యాని కాని పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణమదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణాస్తి త్వమేవ శరణం మమ యస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి పునః పూజాంత కరిష్యే ఛత్రమాచ్ఛాదయామి చామరేణ వీజయామి యుక్తింద్రశయామి గీతమాశ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి శకటానారోహయామి మూషికానారోహయామి గజానారోహయామి వ్యాఘ్రానారోహయామి సమస్త రాజోపచార శక్యోపచార భక్త్యోపచార శాస్త్రోపచార మంత్రోపచార పూజాం సమర్పయామి యస్య స్మృత్యాదనామోక్తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణదాయ సద్యో వందే తమచ్యుతో అస్యమానస్య శ్రీమాన్ శమితః కుంభాలగోత్రోద్భవస్య ఆర్ద్రా నక్షత్రజాతస్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామధేయస్య సర్వమత్యాః భారతీయ రెడ్డి నామ్న్యాః రోహిణీ నక్షత్రజాతవతి వర్షా రెడ్డి నామధేయస్య హర్ష రెడ్డి నామధేయస్య సహ కుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ఉన్నత పదవీ యోగ్యతా సిద్ధి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రాలయ కార్యాలయ స్థాపిత సర్వదేవత అనుగ్రహ ప్రసాదిరస్తు మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి కనకదుర్గాంబ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాదిరస్తు ఆచంద్రాలకు అనేక వైశేషిక సుఖానుభవ పరంపరాభివృద్ధిరస్తు చెప్పండి అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర పరమేశ్వరీ జనార్దన మమ సర్వ అపరాధం క్షమా లంపలు వేసుకొని నమస్కారం చేసుకోండి ఓం ప్రియాప్యానంతరాయాయ సర్వస్తోమోదరాత్రోత్తమః సర్వస్యాత్యే సర్వస్యత్యే సర్వమేవ జనాప్నోతి సర్వం జయతి ఇప్పుడు చక్కగా పూజా విధానం కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, ఉగాది శుభాకాంక్షలు. అలాగే చక్కగా స్వామివారి పూజ కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు పంచాంగ శ్రవణం ఆయన వచ్చారు, భాస్కర సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు. చక్కగా ఆయన పంచాంగ శ్రవణం చేస్తారు. అందరూ వినండి కామ్గా.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఈ రోజున విశ్వావసనామ సంవత్సరాన్ని పూర్తి చేసుకుని పరాభవనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో జగన్ గారికి, భారతీదేవి గారికి, తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం వచ్చేటువంటి కృత సుకృతాలు అంటే కాలపురుషుడు ఒక 60 సంవత్సరాలు ప్రభావల గాయతు క్షయ వరకు ఉన్నటువంటి 60 సంవత్సరాలను ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం ఒక చొక్కా పూర్తి చేసుకుని ఇంకో చొక్కా కట్టుకున్నట్లుగా చైత్రమాసం దగ్గర నుంచి పాల్గొన మాసం వరకు ఉండేటువంటి 12 మాసాలు పూర్తి చేసుకుని ఈవేళ ఉగాది అనేటువంటి రోజున ఈ పరాభవనామ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంలో అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. ప్రతి వ్యక్తికి కూడా వారి వారి వృత్తిని అనుసరించి వారికి ఒక దైవము అనేది ఏర్పడుతూ ఉంటారు. కుమ్మరికి మట్టి ఏ రకంగా దైవమో మాకు 1, 2, 3, 4 అనేటువంటి అంకెలు ఆ రకమైనటువంటి దైవస్వరూపంగా మేము భావిస్తూ ఉంటాం. కాబట్టి ఆ కాలస్వరూపుడికి మాకు అవిచ్ఛిన్నంగా ఈ పంచాంగం నాది 400 సంవత్సరాల నుంచి జరుగుతోందండి. అంచేత అవిచ్ఛిన్నంగా కొనసాగాలని ముందుగా భగవంతుని ప్రార్థించుకుంటున్నాను. తర్వాత లంబోదరాంగ్రిద్వయమంబుజశ్రీ సర్వస్వహార్యన్వహమర్చయామః యదర్చయా బ్రహ్మముఖామరేశ నిరంతరాయం సఫలీకృతార్థాః. నిరంతరాయంగా ఆ లంబోదరైనటువంటి గణాధిపతి ఏ రకమైనటువంటి విఘ్నాలు మా కుటుంబానికి కలిగించకుండా ఈ పంచాంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మీ అందరికీ ఈ విధంగా పంచాంగం శ్రవణం యొక్క ఫలితాలని మీ అందరికీ భగవంతుడు కాలస్వరూపుడు ప్రసాదించాలని ప్రార్థించుకుంటూ, అలా పంచాంగ శ్రవణం ఎందుకు వినాలయ్యా అంటే తిజేశ్చ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన ఫలం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణం. అనేకమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల. పంచాంగ శ్రవణాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వినాలి అంటే బ్రహ్మగారి సృష్టి ఏ రోజున, ఈ రోజు బ్రహ్మగారి సృష్టికి ఎన్ని రోజులు పూర్తయ్యాయి అనేటువంటి దాని దగ్గర నుంచి ప్రారంభించి చిగురు దాకా ఉండేటువంటి, అంటే ఈ సంవత్సరంలో ఉండేటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏమిటి, ఈ సంవత్సరంలో ఉండేటువంటి గోచార ఫలితాలు ఏమిటి అనేవి పూర్తయ్యే వరకు ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి అని చెప్పేసి. అయితే దీనికి కొన్ని విధానాలు కూడా చెప్పారు. ఆ విధానాలు ఏంటి అంటే బ్రాహ్మీ ముహూర్త ఉత్థాయ దంతధావన పూర్వకం. బ్రహ్మ ముహూర్తంలో విశేషంగా లేవాలని, అంటే 4:30-5 మధ్యలో లేచి వారి వర్ణానుసారం వారు శుభ్రంగా తలంటు పోసుకుని వస్త్రైరాభరణైర్దేహం అలంకృత్య తతశుచి, వారు శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి సరస్వతీదేవిని, భారతీదేవిని, వినాయకుణ్ణి, గురువుల్ని పూజించుకుని, ఎవరైతే ఈ ప్రథమయామంలో ఉగాది పచ్చడిని భక్షించి, అంటే సూర్యోదయం దగ్గర నుంచి 2:30 గంటల వరకు ఉన్నటువంటి సమయంలో ఎవరైతే ప్రథమయామంలో ఈ ఉగాది పచ్చడిని భక్షించి తర్వాత